బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో హైదరాబాద్ పోలీసులు మియాపూర్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ నుంచి మంగళగిరికి తరలించారు పోలీసులు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో హైదరాబాద్ పోలీసులు మియాపూర్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ నుంచి మంగళగిరికి తరలించారు పోలీసులు. నందిగం సురేష్ అరెస్ట్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణ ఉన్నారు. కృష్ణ, అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అరెస్ట్ చేసినట్టు? అంటే అరెస్ట్ అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు, కానీ అదుపులోకి ఖచ్చితంగా తీసుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాని మీద దాడి కేసులో నందిగం సురేష్ తో పాటు పలువురు కీలక నేతలు కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కు వెళ్లారు. ముందస్తు బెయిల్ నిన్నటి వరకు హైకోర్టులో నడిచింది. నిన్న మధ్యాహ్నం హైకోర్టులో బెయిల్ రద్దు అయిన తర్వాత మళ్ళీ ఎటువంటి చర్యలు తీసుకోకూడదు 2 వారాల వరకు అనేటువంటి అంశాన్ని కూడా సిపి నేతలు కోరడం జరిగింది. దీన్ని తిరస్కరించినటువంటి హైకోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేసిన తర్వాత మళ్ళీ చర్యలు తీసుకోలేము అని చెప్పలేమని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో పోలీసులు యాక్షన్ రెడీ చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి కొంతమంది మీద కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో నందిగం సురేష్ మియాపూర్ ప్రాంతంలో ఉన్నట్లుగా సమాచారం తీసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్లి తెల్లవారుజామున అతన్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అతన్ని మంగళగిరి పోలీస్ స్టేషన్ కి, రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించే పనిలో ఉన్నారు. అయితే మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత అక్కడ విచారిస్తారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులో మాజీ ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ ని అరెస్ట్ చేసే క్రమంలో ఎటువంటి సెక్షన్లు పెట్టాలి, అదేవిధంగా మిగతా నిందితులు ఎవరు కూడా విచారణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళగిరి రూరల్ పోలీసులే విచారణ చేస్తారా, లేదంటే సీనియర్ ఆఫీసర్లు చేస్తారా అనేటువంటి అంశం కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి అయితే చెప్పుకోవచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.